హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు కూడా ఎట్లాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఈ రోజు మనం ఇంట్రావర్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రావర్ట్ క్యారెక్టర్ అంటే పిరికి వాళ్ళ, ఎవరిలోనూ కలవలేరా, నలుగురిలోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారా, ఎప్పుడూ ఒకే చోట ఉండి ఆలోచిస్తూ ఉంటారా, జీవితంలో ఏది సాధించలేకుండా అయిపోతూ ఉంటారా అనే అంశాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్లే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోలు వేసినప్పుడు మీరు నోటిఫికేషన్స్ లో చూడాలంటే గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇంట్రావర్ట్ క్యారెక్టర్ అంటే చాలా మంది పిరికి వాళ్ళేమో అని అనుకుంటూ ఉంటారండి. అలా అనుకోవటం చాలా తప్పు అనమాట. ఇంట్రావర్ట్స్ అంటే ఎవరిలోనూ కలవలేకపోవటం, ఎవరితోనూ మాట్లాడలేకపోవటం, పిరికిగా ఉండటం, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఏంటంటే వీళ్ళు ఎవరిలోనూ కలవలేకపోవటం అంటే కలవలేకపోవటం కాదండి, కలవటం ఇష్టం లేక వెళ్ళి కలవరు. కానీ నిజానికి వీళ్ళకి అందరితోటి వెళ్ళి మాట్లాడే టాలెంట్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒంటరితనానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఒంటరితనంగా ఉన్నంత మాత్రాన ఏమాత్రం సమయాన్ని వృధా చేయరండి, అందులో ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటూ ప్రపంచాన్ని గమనిస్తూ వాళ్ళ యొక్క టాలెంట్స్ ని, వాళ్ళలో ఉన్న ఇన్నర్ టాలెంట్స్ ని కనిపెట్టి వాటిని పదును పెట్టి ముందుకెదగటానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇంట్రావర్ట్స్ గా ఉంటారు అంటే వీళ్ళకి సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. ఒక్కళ్ళే ఉండటం, ఎక్కువగా ఒంటరిగా ఉండాలని ఆశపడటం, ఎవరితోటి కలవలేకపోవటం కాదండి, కలవటం ఇష్టం లేకపోవటం అని ఇక్కడ మనం చెప్పుకుంటే కరెక్ట్ గా ఉంటుందన్నమాట. ఎందుకని కలవటం ఇష్టం ఉండదు అని అంటే వీళ్ళకి ఒక చిన్న ప్రపంచం వాళ్ళు మాత్రమే సృష్టించుకొని అందులో చాలా హ్యాపీగా ఉంటారు. ఒంటరిగా ఉన్నంత మాత్రాన వీళ్ళేమి చాలా సాడ్ గా, విచారంగా, అన్ని కోల్పోయి దీనంగా అట్లా ఉండరండి. వాళ్ళకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని ఎంతో అందంగా, సూపర్ గా, పవర్ఫుల్ గా, పర్ఫెక్ట్ గా నిర్మించుకొని అందులో వాళ్ళు చాలా పకడ్బందీగా, చాలా ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంట్రావర్ట్ క్యారెక్టర్స్ చాలా పిరిగి వాళ్ళు అని. కానీ అది నిజం కాదండి. సింహం వేటాడే ముందు ఎలా అయితే సైలెంట్ గా ఉంటుందో వీళ్ళు కూడా అంతేనమాట. ఏదైనా డెసిషన్స్ తీసుకునే ముందు చాలా సైలెంట్ గా ఉంటారు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి పవర్ ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ నిర్ణయాలని చాలా తక్కువ సమయంలో ఒంటరిగా కూర్చొని తీసుకోగల అత్యంత సామర్థ్యపరులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఇంట్రావర్ట్ క్యారెక్టర్సేనండి. ఇప్పుడు పర్సనల్ గా చూసుకుంటే నాకు కూడా ఒకరైతే కామెంట్ చేశారండి, మీరు ఇంట్రావర్టా అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు అలా అన్నారు అని ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం ఐడియా వచ్చింది. అదేమిటంటే నేను చేసే ప్రతి వీడియోలోనూ నేను ఈ చున్నీని వేసుకుంటానండి. ఖచ్చితంగా చున్నీ వేసుకోకుండా నేను ఒక్క వీడియో కూడా ఎప్పుడు చేయలేదనమాట. చున్నీని వేసుకొని వీడియోస్ చేయటం వల్ల వాళ్ళకి ఏమనిపించిందంటే నేను పిరికిదాన్నేమో, నేను ఇంట్రావర్ట్ క్యారెక్టర్ ఏమో, నేను బయటకి రాలేనేమో అని చెప్పేసి వాళ్ళకి అలా అనిపించింది అనమాట మనసుకి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ చున్నీ వేసుకోవటం అనేది ఖచ్చితంగా మన యొక్క ఒపీనియన్. మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఇంట్లో వాళ్ళు, ఇచ్చారు కదా అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అనమాట. అలాగే నాకు యూట్యూబ్ లో వీడియోస్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అవకాశం ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని నేను ఏమాత్రం దుర్వినియోగం చేసుకోదలుచుకోలేదు. ఈ చున్నీ వేసుకోవటం ఈ వీడియోస్ లోనే కాదండి, బయట కూడా నాకు అలవాటు అనమాట. ఖచ్చితంగా నేను బయట కూడా ఇలానే ఉంటాను. నా క్యారెక్టర్ ని వీడియోస్ కోసమో, మరొకరి కోసమో, ఇంకొకరి అభిప్రాయాల కోసమో నేను ఏమాత్రం మార్చుకోదలుచుకోలేదు. మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ని దుర్వినియోగం చేసుకోవటం కంటే మన లిమిట్స్ లో మనం ఉండటం చాలా అవసరం అనమాట. ఇంట్రావర్ట్ క్యారెక్టర్స్ అందరూ చున్నీ వేసుకొని తిరుగుతారని, చున్నీ లేకుండా ఎలా పడితే అలా ఉంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని, ధైర్యమైన వాళ్ళని అలా అనుకుంటే పొరపాటు అనమాట. ఈ చున్నీ వేసుకోవటం అనేది వాళ్ళ వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఉంటుంది. కానీ ఇంట్రావర్ట్ అయితే చున్నీ వేసుకుంటారు, ఎక్స్ట్రావర్ట్ అయితే చున్నీ తీసేసి తిరుగుతారు, అలాంటిది ఏమీ లేదనమాట. ఇది నేను నాకు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ కోసం ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకైతే లేదండి. కానీ వాళ్ళు ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి దానిని మార్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను. చున్నీ వేసుకొని ఉండే వాళ్ళందరూ ఇంట్రావర్ట్స్ కాదు. ఒకవేళ ఇంట్రావర్ట్సే అయినా సరే చున్నీ వేసుకున్నంత మాత్రాన అది పిరికితనం కాదు, అది వాళ్ళ అలవాటు అనేసి అర్థం చేసుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇంట్రావర్ట్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఏమీ సాధించలేరు అన్న అపోహతో ఎవరైనా ఉంటే అది చాలా తప్పండి. ఈ ప్రపంచంలో ఎంతో సాధించిన వ్యక్తులు చాలా మంది కూడా, ఐన్స్టీన్ దగ్గర నుంచి బిల్ గేట్స్ వరకు అందరూ కూడా ఇంట్రావర్ట్ క్యారెక్టర్లే. వీళ్ళు ఒంటరిగా ఉండి సమయాన్ని వృధా చేసుకోరు, వాళ్ళ మేధస్సుకి పదును పెడుతూ ఉంటారు.
కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రావర్ట్ క్యారెక్టర్ అని మిమ్మల్ని ఎవరైనా సరే కామెంట్ చేసినట్టయితే దాన్ని మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఇంట్రావర్ట్స్ గా ఉండటం చాలా అదృష్టం. ఏకాంతాన్ని చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట. 10 మందిలోకి వెళ్తేనే సంతోషం వస్తుంది, లేదంటే నాకు సంతోషమే లేదు అన్న అపోహతో ఉంటూ ఉంటే, ఈ ఇంట్రావర్ట్ క్యారెక్టర్ మాత్రం ఏకాంతాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని దాన్ని బలంగా చేసుకొని జీవితంలో ఏది సాధించాలి అని అనుకుంటూ ఉంటారో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతూ ఉంటారనమాట. వీళ్ళకి 100 మంది స్నేహితులు ఉండకపోవచ్చండి, కానీ ఉండే ఒకరిద్దరు స్నేహితులు కూడా వీళ్ళకి చాలా నిజమైన స్నేహాన్ని అందిస్తారు. ఆ స్నేహితుల కోసం వీళ్ళు ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఏ మాత్రమూ వెనకాడరనమాట. వీళ్ళు స్మాల్ టాక్స్ ని అస్సలు ఇష్టపడరండి. డీప్ కన్వర్సేషన్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. డీప్ కన్వర్సేషన్ అంటే మనసు పొరల్లో నుంచి ఎవరైనా వ్యక్తులు కనుక మాట్లాడుతుంటే వీళ్ళు దానిని చాలా అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. పైపైన మాటల్ని పట్టించుకున్నట్టుగా ఉంటారనమాట. మనుషుల యొక్క మనస్తత్వాలని చాలా డీప్ గా గమనించగలిగే పవర్ ఇంట్రావర్ట్ క్యారెక్టర్ కి సొంతం. భయపడకండి, ఇంట్రావర్ట్ క్యారెక్టర్ గా ఉన్నందుకు గర్వించండి. మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వాలనుకుంటే మీరు సక్సెస్ తోని సమాధానం ఇవ్వండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఇంట్రావర్ట్ క్యారెక్టర్ అయితే నీ క్యారెక్టర్ ని ఎవరి కోసమో మార్చుకోకు. నీ మౌనంతో, నీ యొక్క సక్సెస్ తో అవతలి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పు. అంతేకాదు, ఇంట్రావర్ట్ క్యారెక్టర్ గా ఉన్నందుకు గర్వపడు. ఇది నిజమని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రావర్ట్ అని టైప్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.